హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ గురు రైల్వే యూట్యూబ్ ఛానల్. మన గత సెక్షన్లో పార్లమెంట్కి సంబంధించి ప్రీవియస్గా ఇయర్ అడిగి క్వశ్చన్లన్నీ డిస్కస్ చేశాం కదా. ఆ, ఇప్పుడు పార్ట్ 2 పార్లమెంట్కి సంబంధించి పార్ట్ 2, పాలిటిక్స్ సంబంధించి పార్ట్ 3 వీడియోలు డిస్కస్ చేద్దాం. మేము చెప్పినట్టుగా ప్రతిసారి ఈ పాత పేపర్ ఇయర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూనే ఉంటాం. మేము మాట తప్పం, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాట తప్పొద్దు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కొంచెం చూద్దాం టైం వేస్ట్ చేసుకోకుండా. రాజ్యసభ గురించి ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన నిజం? ఓకే, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీ లైక్ ద లోక్సభ. ఓకే, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ ద బాడీ లైక్ ద లోక్సభ అన్నాడు. కాదు కదండి. రాజ్యసభని ఎలాగ ఎన్నుకుంటాం? మన లోక్సభని ఎంపీలు ఎన్నుకుంటే వాళ్ళు ఎన్నుకుంటారు కదా, అంతేగాని మనం డైరెక్ట్గా ఎన్నుకోవడం జరగదు. లోక్సభ సభ్యులు మనం డైరెక్ట్గా ఎన్నుకోవడం అనేది జరగదు. రాజ్యసభ సభ్యులు అయితే మాత్రం మనం పరోక్షంగా పాల్గొంటాం కానీ ప్రత్యక్షంగా పాల్గొనం అన్నమాట. ఓకే, ద టర్మ్ ఆఫ్ రాజ్యసభ ఈ 6 years. రాజ్యసభ అనేది శాసనసభ కానీ రాజ్యసభకి టర్మ్ అంటూ ఉండదండి. రాజ్యసభలో మెంబర్ ఇదైతే మాత్రం 6 years. ఎక్కడ కన్ఫ్యూజన్, అందుకే కొంచెం జాగ్రత్తగా చదవాలని చెప్పేది. ద టర్మ్ ఆఫ్ రాజ్యసభ అనేది శాసనసభ, లోక్సభ అనేది 5 years ఉంటుంది. అంతేగాని రాజ్యసభ 6 years ఉంటుందని మాత్రం రాంగ్ స్టేట్మెంట్ అని. రాజ్యసభలో ఒక సభ్యుడు ఉంటారు కదండి, వాళ్ళది పదవి కాలం అంటే 6 years అవుతుంది. కానీ రాజ్యసభ అనేది శాసనసభ, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రాజ్యసభ కెన్ నెవర్ బి డిసాల్వ్డ్. ఎస్, ఇది రైట్ ఆన్సర్ అండి. ఓకే, లోక్సభ అనేది రద్దు చేయొచ్చు, కానీ రాజ్యసభ మాత్రం రద్దు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 85 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 85 రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేక అధికారం అనమాట. సభలు సమావేశపరచడం కానీ రద్దు చేయడం కానీ అలాంటి అనమాట. అయితే రాజ్యసభని ప్రొరోగ్ చేయొచ్చు. ప్రొరోగ్ అంటే రద్దు కాదు, అది గుర్తుపెట్టుకోండి. ప్రొరోగ్ అంటే రద్దు కాదు. ప్రొరోగ్ అంటే దీర్ఘకాలిక వాయిదా. అంటే సభ అలానే ఉంటుంది, కానీ దాన్ని దీర్ఘకాలికంగా వాయిదా వేస్తాడు ఎవరు? రాష్ట్రపతి. కానీ ప్రొరోగ్ అంటే రాజ్యసభను ప్రొరోగ్ చేయొచ్చు, కానీ రద్దు చేయడానికి వీలు లేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన నిజం అంటే, రాజ్యసభ కెన్ నెవర్ బి డిసాల్వ్ ఉంటుంది కదండి, అది నిజం అండి. రాజ్యసభను రద్దు చేయడానికి వీలు లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చిన చూద్దాం. భారత ప్రణాళిక సంఘాన్ని ఏ సంవత్సరాల్లో ఏర్పాటు చేశారు? ఓకే, భారత ప్రణాళిక సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సింపుల్ పెట్టే మీ అందరికీ తెలుసు, 1950. ఇది ఎవరైనా చెప్తారు. అయితే భారత ప్రణాళిక సంఘాన్ని దీన్ని మొదటగా సూచించింది ఎవరంటే 1938లో సుభాష్ చంద్రబోస్, ఎస్సి బోస్ అనమాట. భారత ప్రణాళిక సంఘం భారత ప్రణాళిక సంఘం ఎంతవరకు ఎన్ని పంచవర్ష ప్రణాళిక అమలు చేసిందంటే 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేసింది. 2015 దీని స్థానంలో వచ్చింది జనవరి 1న నీతి ఆయోగ్ అనమాట. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అది ఇంపార్టెంట్. ఆ పాలసీ కూడా చాలాసార్లు అంటే జీడీ ఎగ్జామ్లో, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో ఇటువంటి అబ్రివేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా. ఓకే, నీతి అనమాట అది. అయితే ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం, ప్రజెంట్ చైర్మన్. అలా కాకుండా ప్రజెంట్ సిఇఓ సుమన్ కే బెర్రీ. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. ఇది భారత ప్రణాళిక సంఘం గురించి తెలుసుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. లోక్సభలో ఎన్నికైన సభ్యుల మొత్తం బలం ఎంత? ఇది చాలాసార్లు డిస్కస్ చేసిందే. లోక్సభలో ఎన్నికైన మొత్తం సభ్యుల బలం ఎంత అంటే 542. ఆప్షన్ సి అనమాట, 542 అనమాట. సారీ 543. ఓకే, 2 కాదు, 542 కాదు, 543 అనమాట. అలా కాకుండా మొత్తం ఇదంటే మాత్రం 552 అనమాట. గరిష్టంగా ఉండాల్సిందంటే 552. కానీ ఎన్నికైన సభ్యులు మొత్తం బలం ప్రజెంట్ ఎంతమంది ఉన్నారనేసి ఒక 552 అంటే 552 పెట్టచ్చు. రెండు ఆప్షన్లు ఎవడండి? 552, 543 రెండు ఆప్షన్లు ఎవడు? కానీ గరిష్ట బలం ఎంత అంటే 552 లేదు, కాబట్టి 543 అనమాట. ఓకే, దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎక్కువ స్థానాలు అంటే ఉత్తరప్రదేశ్ 81 మాట్లాడాం, మహారాష్ట్ర 48, వెస్ట్ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39,
ఆంధ్రప్రదేశ్ 25 ఇదంతా మాట్లాడాం. ఆ స్థానాలు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదన్నమాట. మొట్టమొదటిగా లోక్సభ ఎప్పుడు ఏర్పడిందో కూడా డిస్కస్ చేసాం. 1952 ఏప్రిల్ 17 అని మాట్లాడుకున్నాం. రాజ్యసభ 1952 ఏప్రిల్ 3 అని మాట్లాడుకున్నాం. మొట్టమొదటి పార్లమెంట్ 1952 మే 13 అని మాట్లాడుకున్నాం. ఇదంతా డిస్కస్ చేసిందే. ఇంకొకసారి కావాలంటే ఆ పాత వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. అదంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ రాశాను, ఇక్కడ రాయలేదు అంతే తేడా. నెక్స్ట్ కొంచెం, ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం 3 రాష్ట్రాల్లోనూ లోక్సభలో ఎన్ని శాతం సీట్లు గెలుచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం 3 రాష్ట్రాలండి లోక్సభలో ఎన్ని శాతం సీట్లు గెలుచుకోవాలంటే 2% అండి. చాలా అందరూ కన్ఫ్యూజ్ అయ్యే మెజారిటీ ఒక 100%లో 95% కన్ఫ్యూజ్ అవుతారండి. ఇది కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారంటే తెలుసుకోలే, ఎందుకులే ఇది స్కిప్ చేద్దాం అనే దీంట్లో ఉంటారు. కానీ ఇది మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2లో 2 క్వశ్చన్లు అడిగాడు దీని మీద. మెయిన్స్లో 2 క్వశ్చన్స్ అడిగాడు, ఎస్ఐలో అడిగాడు. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో ఏమున్నాయి అన్నింటిలో అడుగుతున్నాడు అనమాట. కర్ణాటక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే గ్రూప్ 1 ఉంది కదా, దాంట్లో అడిగాడు. ప్రతి దాంట్లోనే అడుగుతూ ఉంటాడు. కానీ ఇది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సింపుల్గా చెప్తాను, నేర్చుకోండి, బాగా యూజ్ అవుతుంది. ఒక రాజకీయ పార్టీ జాతీయ గుర్తింపు పొందాలంటే కనీసం 3 రాష్ట్రాల్లో 2% సీట్లు గెలుచుకోవాలి. అయితే ఫస్ట్ ఇంకా ఇంకా 2 కండిషన్లు ఉంటాయి. ఆ 2 కండిషన్ల గురించి కూడా డిస్కస్ చేద్దాం. అంటే నేషనల్ పార్టీ పొందాలంటే హోదా అనమాట. ఫస్ట్ కండిషన్ ఏంటంటే 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ హోదా పొందాలి. ఫస్ట్ పాయింట్, ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీగా హోదా పొందాలంటే ఫస్ట్ అది ఆ రాష్ట్రంలోనే కాక మిగతా 3 రాష్ట్రాలు అంటే టోటల్గా 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ హోదా పొందాలి. ప్రాంతీయ పార్టీ హోదా పొందాలంటే కండిషన్ ఏమి ఉంటాయి అవి నేను చెప్తాను. ఫస్ట్ ఇది నేర్చుకోండి. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, లోక్సభ మొత్తం స్థానాల్లో, అంటే లోక్సభ మొత్తం స్థానాలు ఎన్ని ఉన్నాయి, 543 అని చెప్పుకున్నాం కదా, అందులో 2%, అంటే ఎంత అవుద్ది, 543లో 2% అంటే 11 అవుతుంది అనమాట. ఈ 11 గెలవాలి కనీసం 3 రాష్ట్రాల నుంచి. ఇది 3 రాష్ట్రాల్లో జరగాలి. అర్థమైందా, 3 రాష్ట్రాల్లో జరగాలి. నేను ఒకే రాష్ట్రంలో 11 గెలుస్తాను, మిగతా 2 రాష్ట్రాల్లో గెలవాలంటే అప్పుడు కూడా ఎవరండి, 3 రాష్ట్రాల్లో గెలవాలి, 11 స్థానాలు గెలవాలి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, మనకు 175 కదా, అందులో 3, తమిళనాడు అనుకోండి అందులో ఒక 2, అలాగా అలా టోటల్గా 11 అవ్వాలి. అలా టోటల్గా 11 అవ్వాలి. అది అది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటి, ఓకే, 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు రావాలి. 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు రావాలి, మరియు 4 ఎంపీ స్థానాలు గెలవాలి. ఇది ఇంపార్టెంట్ కండిషన్ అండి. 4 వేరు వేరు రాష్ట్రాల్లో 6% ఓట్లు గెలవాలి, అంటే 6% ఓట్ పర్సంటేజ్ రావాలి. అలానే 4% 4 ఎంపీ స్థానాలు గెలవాలి. ఇది ఇంపార్టెంట్ అండి. 3 కండిషన్లు ఉండాలి. అండ్ ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీ హోదా పొందాలంటే అవి కండిషన్. అలా కాకుండా ఇప్పుడు ప్రాంతీయ పార్టీ హోదా పొందాలంటే కండిషన్లు అంటే తెలుసుకుందాం. మన రెగ్యులర్గా వార్తలు చదివితే ఉమ్, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, జనసేన పార్టీ అధినేత. ఆ ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ హోదా వచ్చిందని చాలాసార్లు న్యూస్లో చదువుకున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు వచ్చింది, ఏం చేయడం వల్ల వచ్చింది, ఇంతవరకు లేనిది ఇప్పుడు ఎలా వచ్చింది అంటే మనం అలాగ ఆలోచించాం. కానీ మన ఫేవరెట్ నాయకుడు మాత్రం పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటాం, కానీ అలాగ ఆలోచించాం అనమాట. అయితే దాని గురించి ఆ జనసేన పార్టీకి కూడా ప్రాంతీయ పార్టీ హోదా వచ్చింది. అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. దానికి ఉన్న కండిషన్లు, నేషనల్ పార్టీ హోదా పొందాలంటే కండిషన్లు 4 అనమాట. ప్రాంతీయ పార్టీ హోదా పొందాలంటే కండిషన్లు అవి 3, ఇవి 4 అనమాట. ఇవి 4 కండిషన్లు. ఇవి 4 కండిషన్లు అనమాట. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఓకే, ఫస్ట్ కండిషన్ మాట్లాడు. ఫస్ట్ కండిషన్ 8% 8% ఓట్ పర్సంటేజ్ ఉండాలండి ఫస్ట్. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాయి కదా మొన్న,
అందులో 8% ఓట్లు 8% ఓట్లు గెలవాలి. అలానే 8% ఓట్లు గెలవాలి. అది లోక్సభలో కానీ, అంటే లోక్సభలో జరిగిన ఎన్నికలు అనుకోండి, అందులో 8% గెలిచినా పర్లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి చూడండి, అందులో గెలిచినా పర్లేదు. ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ ఉండాలి. 8% ఓట్ పర్సంటేజ్ రావాలి. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ 6% ఓట్లు రావాలి. అలానే ఒకటి ఒకటి ఎంపీ స్థానం గెలవాలి. అంటే లోక్సభ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం గెలవాలి. థర్డ్ కండిషన్ చూద్దాం. 6% సేమ్ అదే 6% రావాలి. 2 ఎమ్మెల్యే స్థానాలు గెలవాలండి. ఇక్కడైతే ఒకటే, ఇక్కడైతే మాత్రం 2. ఇవి లోక్సభ ఎన్నికలు, ఇవి మన అసెంబ్లీ ఎన్నికలు, మన ఇక్కడ జరుగుతాయి కదా ఆ అసెంబ్లీ ఎన్నికలు. ఓకే, నెక్స్ట్ కండిషన్ 8% ఫస్ట్. తర్వాత 8% ఇది గెలిస్తే చాలండి. ఇక్కడ సీట్లు ఏం గెలవక్కర్లేదు. ఇక్కడ 6%. ఇక్కడ ఒక ఎంపీ స్థానం గెలవాలి. ఇక్కడ 6%. ఇక్కడ 2 ఎమ్మెల్యే స్థానాలు గెలవాలి. థర్డ్ కండిషన్ ఏంటంటే 3% సీట్లు గెలవాలి. 3% సీట్లైనా గెలవాలి, లేదా 3 స్థానాలైనా గెలవాలి. 3% సీట్లైనా గెలవాలి, 3 ఇవైనా గెలవాలి. 3% అంటే ఇప్పుడు మనకు 175 ఉన్నాయి కదండి. ఆ 175లో 3% అనమాట. ఎంత అవుతుంది? దగ్గర దగ్గర 5 to 6 స్థానాలు అవుతాయి. ఆ స్థానాలైనా గెలవాలి, లేదా 3 సీట్లు గెలిచినా పర్వాలేదు అనమాట. ఇవి ఈ 4 కండిషన్స్. మరోసారి నీటి చెప్తాను వినండి. ఫస్ట్, ప్రాంతీయ పార్టీ హోదా పొందాలంటే ఏం చేయాలి? మొన్నటి వరకు జనసేన పార్టీ ఉదాహరణ తీసుకుందాం. జనసేన పార్టీకి ప్రాంతీయ పార్టీ హోదా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అప్పుడు ఈ కండిషన్లు ఏం రాలేదు కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది? 8% ఓట్ పర్సంటేజ్ గెలుచుకుంది. అలానే సెకండ్ కండిషన్ ఏంటి? 6% ఓట్ పర్సంటేజ్తో పాటు ఒక ఎంపీ స్థానం గెలుచుకుంది. థర్డ్ కండిషన్ ఏంటి? 6% ఓట్ పర్సంటేజ్తో పాటు 2 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. ఫోర్త్ కండిషన్ ఏంటి? 3% సీట్లతో పాటు 3 స్థానాలు ఏదైనా గెలిచినా పర్లేదు. ఈ 4 కండిషన్లు ఏది ఉన్నా పర్వాలేదండి. అయితే ఇప్పుడు నేను ఈ 4 కండిషన్లని సాటిస్ఫై చేసింది. ఒకటి ఉన్నా పర్లేదు, కానీ 4 చేసింది కాబట్టి ఇచ్చారనమాట. అలాగనమాట. అది ప్రాంతీయ పార్టీ హోదా పొందాలంటే. అలా కాకుండా ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీ హోదా పొందాలంటే అది 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ హోదా పొందాలి. ఇప్పుడు మన జనసేన తీసుకుందాం అనుకోండి, అది మన ఒక్క రాష్ట్రంలో ఇది సాధించింది. అలా కాకుండా అది మిగతా తెలంగాణ కానీ, తమిళనాడులో కానీ, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో కానీ గెలిచింది అనుకోండి, అప్పుడు కూడా తనకి జనసేన అనేది నేషనల్ పార్టీకి మారచ్చు. ఇప్పుడు సెకండ్ కండిషన్, అంటే నేషనల్ పార్టీ హోదా పొందడానికి 2% లోక్సభ మొత్తం స్థానాల్లో 2% ఓట్లు గెలవాలి. అంటే అదే సీట్లు గెలవాలి. 11 స్థానాలు అనమాట. అది 3 వేరే వేరే రాష్ట్రాల్లో గెలవాలి. ఇప్పుడు మన జనసేన ఉంటే 19 గెలిచింది కదా, ఒకే రాష్ట్రంలో గెలిచింది కాబట్టి అలాగే ఇవ్వరు. అలా కాకుండా తెలంగాణలో ఒక 4, ఆంధ్రప్రదేశ్లో ఒక 4, తమిళనాడులో ఒక 8, అలా చేసింది అనుకోండి, అప్పుడు కూడా ఇవ్వచ్చు అనమాట. అది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటి? 4 రాష్ట్రాల్లో 6% ఓట్లతో పాటు 4 ఎంపీ స్థానాలు కూడా గెలవాలి. ఇలా గెలిస్తే ఇస్తారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నీట్గా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది మీకు తెలిసిన వాళ్ళు బాగా చదివిన ఎవరైనా అడగండి, ఇది ఖచ్చితంగా చెప్పలేరు, గుర్తుంచుకోకూడదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ గురించి క్రింది ప్రకటనలు ఏది తప్పు? నీతి స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఇండియా. దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, అది రైట్. ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఓకే, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1st January 2016. సి తప్పండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సి ఏది ఉందో ఇదైతే తప్పండి. ఎందుకు? ఎప్పుడు వచ్చిందన్న? 2015, 16 కాదు. ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఫర్ కోఆపరేటివ్ అంటే సహకార సమైక్య. అంటే రాష్ట్రానికి కేంద్రానికి ఒక సహకార సమైక్యగా పనిచేస్తుంది. అంటే ఇది కూడా రైటే కదా. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ ఎ ప్రైమరీ థింక్ ట్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా అంతే కదా. అయితే నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ అనుకుంటాం, కానీ నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో నీతి ఆయోగ్ గురించి ఎటువంటిది లేదనమాట. ఇది చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ కాబట్టి ఇది చట్టబద్ధమైన సంస్థ. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2015 January 1. ఇది ఆల్రెడీ మాట్లాడాం. ఓకే, నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘ స్థానంలో వచ్చిందని కూడా డిస్కస్ చేసాం. ప్రణాళిక సంఘం 1950లో ఏర్పడిందని చెప్పాం. ప్రణాళిక సంఘం ద్వారా ఏర్పాటు చేసిన పంచవార్షిక ప్రణాళిక సంఖ్య 12 అని చెప్పుకోండి. ఇదంతా డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది భారత పార్లమెంట్లో భాగం కాదు? ఓకే, భారత పార్లమెంట్ ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసిన క్వశ్చన్ అండి. మరోసారి చెప్తాను చూడండి. భారత పార్లమెంట్ గురించి చెప్పే ఆర్టికల్ 79. ఓకే, దీంట్లో ఎవరెవరు ఉంటారంటే ప్రెసిడెంట్ ఉంటారు, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఇది పార్లమెంట్ యొక్క ఇదనమాట. పార్లమెంట్ యొక్క స్ట్రక్చర్ ఎవరెవరు ఉంటారంటే ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ.
చూడండి ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ప్రెసిడెంట్ ఉంటారు కదా, ఓకే, ప్రెసిడెంట్ ఉంటారు. నెక్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, నెక్స్ట్ హౌస్ ఆఫ్ ద పీపుల్, ద కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ అండి. మీకు పేర్లు కూడా తెలియాలి. రాజ్యసభని ఏమంటారు? మేధావుల సభ అంటారు. రాష్ట్రాల సభ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు కదా, దాని తెలుగులో రాష్ట్రాల సభ అంటారు అన్నమాట. అలానే ఎగువ సభ అని కూడా అంటారు. ఈ మూడు పేర్లు తెలిసి ఉండాలండి. లేకపోతే ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు మనం ఆన్సర్ పెట్టలేం. మన లోక్సభ రాజ్యసభ అని చదువుకుని వెళ్తాం. హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే ఏంటి? లోక్సభ. అది మనకు తెలియకపోతే ఈ క్వశ్చన్ తప్పు పెట్టే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ. ఈ మూడు ఉన్నాయన్నమాట. లేనిదేంటి? లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు. ఓకేనా? అది అంటే ఆన్సర్ బి అనమాట. తెలుసుకోవాలన్నమాట. ఆ, లోక్సభని ఏమంటారంటే హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటారు, ప్రజల సభ. అలా కాకుండా రాజ్యసభని ఏమంటారు? మేధావుల సభ అంటారు, రాష్ట్రాల సభ అంటారు, ఎగువ సభ అంటారు. లోక్సభని దిగువ సభ అని కూడా అంటారు. ఈ పేర్లు తెలుసుకుంటే ఇటువంటి క్వశ్చన్ పెట్టగలం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర మంత్రి మండలిలో ఎంతమంది మంత్రులను చేర్చుకోవచ్చు? ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. 15% ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. ఇంకోసారి చెప్తాను చూడండి. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎంతమంది మంత్రిమండలిలో ఎంతమంది మంత్రులు ఉండాలని కరెక్ట్గా లేదండి. అండ్ దానివల్ల ఏం జరిగింది? ఆ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరిని పడితే వాళ్ళ మంత్రులుగా చేసి ఏదో ఒక శాఖ ఇప్పించేసేవారు. దానివల్ల అవినీతి ఎక్కువగా జరుగుతూ ఉండేది. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేశారు? 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో 2 ఆర్టికల్స్ చేర్చారనమాట. 75 క్లాస్ 1 A1, 75 క్లాస్ 1 B1, అలానే 164 క్లాస్ 1A, 164 క్లాస్ 1B. ఈ 75 క్లాస్ 1A ఏం చెప్తుందంటే, లోక్సభలో అంటే కేంద్ర మంత్రి మండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది కదా, అందుకే లోక్సభలో మొత్తం మెంబర్లు తీసుకుంటాం కానీ మొత్తం పార్లమెంట్లో అలా తీసుకోనమాట. లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో ఎంత శాతం? 15% మించకూడదు మంత్రిమండలి. అంటే ఇప్పుడు 543 మంది కదండి, అందులో 15% అన్నమాట. 10% అంటే 547, అదే 543, 10% అంటే 54, 27 అంటే దగ్గర దగ్గర 70 మంది మంత్రులు ఉంటారు అంతే. ఇదనమాట. 75 క్లాస్ 1B అంటే పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం ఎవరికైనా అనర్హత వేటు వేస్తే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వకూడదు అని చెప్పే ఆర్టికల్ 75 క్లాస్ 1B అనమాట. అయితే ఇక్కడ 164 క్లాస్ 1A ఇదేం చెప్తుందంటే, 164 క్లాస్ 1A ఏం చెప్తుందంటే, అక్కడ 15% కదా, ఇక్కడ కూడా 15% అండి. కాకపోతే ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఒక పాయింట్ యాడ్ అవుతుంది అనమాట. 12 మందికి తక్కువ ఉండకూడదు. ఇది ఇంపార్టెంట్. 15%కి ఎక్కువ ఉండకూడదు, 12 మందికి తక్కువ ఉండకూడదు. అందుకే ఇప్పుడు మన ఇది చూసుకోండి, 175 కదా ఆంధ్రప్రదేశ్. 15% అంటే ఎంత వస్తారు? 10 అంటే 17.5, 9 అంటే దగ్గర దగ్గర 27 to 28 మంది ఉంటారు మంత్రులు అంతే. అంతే 27 to 28 ఉంటారు అనమాట, ఇలాగనమాట. ఈ 75 క్లాస్ 1B ఏం చెప్తుందో 164 క్లాస్ 1B కూడా అదే చెప్తుంది. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చేర్చారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఒకసారి రీకాల్ చేశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు లోక్సభ పూర్తి అధికారాన్ని సూచిస్తారు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద ఫుల్ అథారిటీ ఆఫ్ ద లోక్సభ? లోక్సభ యొక్క పూర్తి అధికారం చూపించేది ఎవరంటే స్పీకర్ అండి, లోక్సభ స్పీకర్ అండి. సభకు అధ్యక్షత వహించేది కానీ, ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది, ఇంకా అంతర్జాతీయ స్పీకర్ల సమావేశానికి భారతదేశం తరపు నుంచి హాజరయ్యేది అంతా స్పీకర్ అండి. అలా కాకుండా లోక్సభను సమావేశపరిచేది, లోక్సభను వాయిదా వేసేది, లోక్సభను రద్దు చేసేది, ప్రొరోగ్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ అండి. ఆ తేడా గమనించండి. ఆర్టికల్ 85 ప్రకారం చెప్పాను, ఇది ఆల్రెడీ ఇంకోసారి చెప్తాను. లోక్సభ అంటే పార్లమెంట్ మొత్తం రద్దు చేయడం కావదు, ఎందుకంటే రాజ్యసభ శాసనసభ కదా, అది జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్లో ఏమంటాడు? రాజ్యసభ పార్లమెంట్ని రద్దు చేయొచ్చు అంటాడు. మనం కన్ఫ్యూజ్ అయిపోయి పెట్టేస్తాం అనమాట. అలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉండడం, నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్స్ రాయడం ఉండడం వల్ల మాత్రమే చేయగలం. ఓకే, ఆర్టికల్ 85 ప్రకారం లోక్సభని రద్దు చేయొచ్చు, దీర్ఘకాలికంగా వాయిదా వేయొచ్చు. అలా అది ఎవరు చేస్తారంటే మాత్రం ప్రెసిడెంట్ అనమాట. అలా కాకుండా అధికారాన్ని ఎవరు ఇచ్చేస్తారంటే మాత్రం స్పీకర్ అవుతుంది అనమాట. ఇది తేడా, కొంచెం గమనించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభకు మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం?
ఇది ఆల్రెడీ చెప్పాం. 1951, 52 అన్నమాట. 1951 డిసెంబర్లో జరిగాయి. 1952 ఫిబ్రవరి 13 ముగిసాయి అన్నమాట. ఇదనమాట. ఓకే, ఎప్పుడు జరిగాయి అంటే అప్పుడు జరిగాయి మొదటి ఎలక్షన్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యసభ సభ్యులు ఈ క్రింది కాలానికి ఎన్నుకోబడతారు. రాజ్యసభ సభ్యులు ఈ క్రింది కాలానికి ఎన్నుకోబడతారు. 6 ఇయర్స్ అండి. ఆప్షన్ సి ఇది. అదే 6 ఇయర్స్. ఎన్నిక ఎన్ని రాజ్యసభ సభ్యులు క్రింది కాలానికి ఎన్నుకోబడతారంటే 6 సంవత్సరాలకు ఎన్నుకోబడతారంటే, రాజ్యసభ అనేది శాశ్వత సభ, దీన్ని రద్దు చేయడానికి వీల్లేదు. రాజ్యసభ యొక్క సభ్యుల యొక్క పదవీ కాలం అంటే 6 సంవత్సరాలండి. ప్రతి 2 సంవత్సరాలకి 1/3 వంతు మంది సభ్యులు ఎన్నుకోబడతారు. 1/3 మంది సభ్యులందరూ ఇచ్చేస్తారు అనమాట. ప్రతి ఎవ్రీ 2 ఇయర్స్, ప్రతి 2 సంవత్సరాలు. ఈ రెండు తేడా కొంచెం గమనించండి. 5 ఇయర్స్ అయితే చెప్పండి. లోక్సభ యొక్క లోక్సభ పదవీ కాలం అంటే 5 ఇయర్స్. అయితే లోక్సభ పదవీ కాలం గురించి, రాజ్యసభ పదవీ కాలం గురించి చెప్పే ఆర్టికల్ ఎంతంటే మాత్రం ఆర్టికల్ 83 అండి. లోక్సభ లేదా రాజ్యసభ యొక్క పదవీ కాలం గురించి చెప్పే ఆర్టికల్ ఎంతంటే ఆర్టికల్ 83. ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరు ప్రభుత్వ బిల్లుని ప్రవేశపెట్టగలరు? ఓకే, ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టే బిల్లుని ప్రభుత్వ బిల్లు అంటారు అనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రభుత్వ బిల్లుని ప్రవేశపెట్టేది ఫస్ట్ పాయింట్ చెప్తాను చూడండి. ప్రభుత్వ బిల్లు ప్రవేశపెట్టేది ఎవరంటే మంత్రి అండి. మంత్రులు మాత్రం ప్రవేశపెడితే దాన్ని పబ్లిక్ బిల్ అంటారు, అంటే ప్రభుత్వ బిల్ అంటారు అనమాట. మంత్రులు ప్రవేశపెట్టే బిల్ పేరు పబ్లిక్ బిల్. మిగతా వాళ్ళు కూడా ప్రైవేట్ సభ్యులు అంటుంటారు. అంటే పార్లమెంట్లో ప్రైవేట్ సభ్యులు అంటుంటే, ప్రైవేట్ సభ్యులు అంటే మనం ఏమనుకుంటాం అంటే బయట నుండి వచ్చే సభ్యుల్ని ప్రైవేట్ సభ్యులు అంటారు ఏమో అనుకుంటాం, కానీ అలా కాదండి. గెలిచిన సభ్యులే అయితే ఓడిపోయిన సభ్యులే ప్రైవేట్ సభ్యులు అంటారు ఏమో అనుకుంటాం, కానీ అది కూడా కాదండి. ప్రైవేట్ సభ్యులు అంటే ఎవరంటే మంత్రులు కాని సభ్యులందరినీ ప్రైవేట్ సభ్యులు అంటామండి. అది తేడా కొంచెం చూసుకోండి, చాలా మందికి తెలియదు. గుడ్డుగా చదివేస్తాం కాబట్టి మనకి ఇవన్నీ తెలుసుకో. మంత్రులు కాని సభ్యులందరూ ప్రైవేట్ సభ్యులే. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. ఎంతమంది మంత్రులు గరిష్టంగా మనం మాట్లాడుకున్నాం, 15% అంటే 78 అలాగ వస్తారు. వీళ్ళు కాకుండా బీజేపీలో తరపున గెలిచిన వాళ్ళు కూడా ప్రైవేట్ సభ్యులు అడుగుతారండి. అంతేగాని కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్ళు ప్రైవేట్ సభ్యులు, అలా కాకుండా బయట నుండి వచ్చిన వాళ్ళే ప్రైవేట్ సభ్యులు అలా మాత్రం కాదు. అది తేడా కొంచెం గమనించండి. మంత్రులు మాత్రమే ప్రవేశపెట్టే బిల్లు పబ్లిక్ బిల్ అంటారు. ఓకే, ఈ క్రింది వాళ్ళు ఎవరు ప్రభుత్వ బిల్లు ప్రవేశపెట్టగలరంటే మినిస్టర్ ఇన్ ఎనీ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమని చెప్పాను, మంత్రులు ప్రవేశపెట్టే బిల్లునే ప్రభుత్వ బిల్ అంటాం కదా. మంత్రులు అనేవారు లోక్సభలో ఉంటారు, రాజ్యసభలో కూడా ఉంటారు, అంతే కదండి. మంత్రులు ఓన్లీ లోక్సభలోనే ఉంటారంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే రాజ్యసభలో కూడా మంత్రులు అవ్వచ్చు కదా. అది అందుకే మినిస్టర్ ఎవరు ప్రవేశపెట్టాలి, మంత్రి ప్రవేశపెట్టాలి. ఇన్ ఎనీ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఇదనమాట. ఈ తేడా బాగా అర్థమైంది అనుకుంటున్నాం, జాగ్రత్తగా సరిపోతుంది. ఓకే, ద అప్పర్ హౌస్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. భారత పార్లమెంట్లో ఎగువ సభ ఏంటి? రాజ్యసభ. దిగువ సభ అంటే లోక్సభ. అందుకే పేర్లు తెలుసుకుంటే చాలా ఇంపార్టెంట్ అండి. రాజ్యసభ యొక్క మిగతా పేర్లు ఏంటి? మేధావుల సభ అంటాం, ఎగువ సభ అంటాం, రాష్ట్రాల సభ కూడా అని అంటాం. ఇది లోక్సభ యొక్క ఇది ఇదేంటి? ప్రజల సభ అంటాం, దిగువ సభ అంటాం. పేర్లు అనమాట ఇది. ఓకేనా? భారత పార్లమెంట్ గురించి చెప్పే ఆర్టికల్ 79. పార్లమెంట్లో ఏంటంటే భాగం అంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యసభ మొదటి చైర్మన్ ఎవరు? సింపుల్ క్వశ్చన్లు కూడా వస్తూ ఉంటాయి కదండి. అందరికి అన్ని క్వశ్చన్లు కష్టంగా రావు. మెజారిటీ ఒక 10 క్వశ్చన్లు ఏదైనా సబ్జెక్ట్ నుండి వస్తాయంటే ఒక 5 క్వశ్చన్లు సింపుల్గానే చేసేటట్టే ఉంటాయండి. ఇంకొక 2-3 క్వశ్చన్లు ఎగ్జామ్స్ అందరూ బాగా రాస్తారు కదా, వాళ్ళు చేసే విధంగా ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ పేపర్లు చేసిన వాళ్ళు ఆ 2-3 క్వశ్చన్లు చేయగలరు. ఇంకా ఒక క్వశ్చన్ అనేది, 1-2 క్వశ్చన్లు అనేది చాలా కష్టంగా ఉంటాయండి. అది తెలిస్తేనే ట్రై చేయాలి, లేకపోతే నెగిటివ్ ఉంది కాబట్టి మార్క్స్ పోతాయి. కాబట్టి అటువంటి క్వశ్చన్లు జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఓకే, రాజ్యసభ మొదటి చైర్మన్ ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ.
ఓకే. ఇండైరెక్ట్గా అడిగాడు. మనం ఎలా చదువుతాం, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సార్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అనుకుంటాం కదా. అదే కొంచెం డిఫరెంట్గా అడిగాడు. చెప్పాను కదా, క్వశ్చన్ అనేది ఒకలాగే ఉంటుంది కానీ దాన్ని అడిగే విధానం మారిపోతుంది అన్నమాట అంతే. ఓకే. ఆ, డాక్టర్ జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ అనగా మనకు తెలియాల్సింది ఏది? ఆ, ఉపరా రాష్ట్రపతి పదవి కాలంలో మరణించిన తొలి రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ చెప్తాం. డాక్టర్ వివి గిరి అంటే 1967 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతిగా చేశారు. 69 నుంచి 74 వరకు రాష్ట్రపతిగా చేశారు. ఇదైతే ఇతను కూడా ఉపరాష్ట్రపతిగా చేశారు. అదనమాట. నెక్స్ట్, పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూటివ్ హూ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద సపోర్ట్ ఆఫ్ ద మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. ఇదే రైట్ ఆన్సర్ అండి. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? కార్యనిర్వాహక వర్గం. కార్యనిర్వాహక వర్గం అనమాట. అంటే ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ కానీ, మంత్రిమండలి కానీ, పిఎం కానీ. పిఎం, మంత్రిమండలి, ప్రెసిడెంట్, వీళ్ళనమాట. వీళ్ళు ఎలా పాలిస్తారు? ఎవరి మీద ఆధారపడతారంటే మెజారిటీ ఎంత, ఎవరైతే పార్లమెంట్లో మెజారిటీ ఉంటుందో వాళ్ళే కదండి లోక్సభలో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళే కదా గవర్నమెంట్ ఫామ్ చేసేది. అంటే ప్రధానమంత్రి కానీ వాళ్ళే ఆ, వాళ్ళ సపోర్ట్తో ఇచ్చేస్తారు కదా. అంటే లోక్సభలో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో, పార్లమెంట్లో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు కదా. అలా అనమాట. ఎగ్జిక్యూటివ్ ఎవరంటే ఆ, ఎవరైతే మెజారిటీ ఉంటుందో, సపోర్ట్ ఉంటుందో వాళ్ళే ఫామ్ చేస్తారని ఆ క్వశ్చన్ అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంట్ రెండు వరుస సమావేశాల మధ్య గరిష్ట సమయం అంతరం ఎంత? 6 నెలలు అండి. 6 మంత్స్. అయితే చూడండి, దీన్ని డిఫరెంట్ మోడ్లు ఎలాగడగచ్చు అంటే, రాజ్యాంగంలో పార్లమెంట్ యొక్క రెండు వరుస సమావేశాల మధ్య గరిష్ట సమయం 6 నెలలని ఉంది అంటాడు. మనం ఏమనుకుంటాం, కరెక్టే కదా ఉంది అని అనుకుంటాం. కానీ ఎలా ఉందంటే, ఒక సమావేశానికి ఇంకొక సమావేశానికి, ఒక సమావేశానికి ఇంకొక సమావేశానికి 6 నెలల గ్యాప్ రాకూడదు అని ఉంది. అంటే ఈరోజు ఒక సమావేశం పెట్టుకోవడం అనుకోండి, అంటే 6 నెలలు ముయ్యక ముందు ఇంకో సమావేశం పెట్టుకోవచ్చు. అంటే ఎల్లుండి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకో నెల ఆగిన తర్వాత పెట్టుకోవచ్చు. కానీ ఒక 6 నెలలు మాత్రం రాకూడదు అని మాత్రమే ఉంది. అంత గరిష్ట సమయం 6 నెలలనే ఉంది అనుకోవడం మాత్రం తప్పండి. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. 6 నెలలు ముయ్యక ముందు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. 6 నెలలు దాటకూడదు. అది ఒక్కటే అంతే. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో ఏ సభలోని సభ్యుడు సభ అనుమతి లేకుండా కొన్ని రోజుల పాటు ఎన్ని సమావేశాలకు గైహాజ గైహాజరైతే సభ అతని సీటు ఖాళీగా ఉందని ప్రకటించవచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో ఏ సభ్యుడైనా 60 డేస్ అండి. మీకు బాగా తెలుసో లేదో, మా క్రీడా అంటే ఆర్టికల్ ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ఏం చెప్తుంది అంటే, రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేయొచ్చు. అంతే కదా, ఇదే కదా చెప్తుంది. కళలు, సాహిత్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, సహకార రంగంలో ఈ యొక్క 5 రంగాలు ఉంటాయి కదండి. ఈ 5 రంగాల్లో విశిష్ట నైపుణ్యం గల వ్యక్తులను రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది నామినేట్ చేస్తారు. అలాగా క్రీడల తరపున, అంటే క్రీడలు కళల తరపున మన సచిన్ ఉన్నారు కదండి. సచిన్ నామినేట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ సచిన్ సార్ తెలియదు కదా. దానివల్ల ఏం జరిగిందంటే, దగ్గర దగ్గర ఒక 56-57 రోజులు ఆయన క్రికెట్లో బిజీగా ఉండడం వల్ల అటెండ్ అవ్వలేదన్నమాట. అప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి అనమాట, సచిన్ యొక్క ఇదైపోయింది కానీ మీరు ఆయన్ని సభని ఇచ్చేయలేదు అనేసి. అప్పుడు ఏం చేశారంటే, ఇంకా 57 రోజులు అయ్యింది, ఇంకో 3 రోజులు ఉంది అనేసి అప్పుడు సచిన్ పిలవడం జరిగిందనమాట. 60 రోజులు అయితే మీ సభ్యత్వం పోదు కాబట్టి మీరు సమావేశానికి రావాల్సింది కోరుతున్నామంటే అప్పుడు సచిన్ వచ్చారనమాట. అప్పుడు ఇది పెద్ద ఇదైంది. ఇది అంటే ఎగ్జాంపుల్ చెప్తే బాగా గుర్తుంటుందని చెప్పాను. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్? ఈ క్రింది ప్రకటనలు ఏ సరైంది? ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్. అవునండి, ఇదే కరెక్ట్ అండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. ఎప్పుడైనా సరే కేంద్ర మంత్రి మండలి అనేది సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుందండి. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3. కేంద్ర మంత్రి మండలి అనేది సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది అని చెప్పి ఆర్టికల్ 75 క్లాస్ 3. అలా కాకుండా 75 క్లాస్ 2 ఏం చెప్తుందంటే, మంత్రులని వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారండి.
వ్యక్తిగతంగా అయితే రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. అలా కాకుండా మంత్రిమండలి సమిష్టిగా అంటే లోక్సభకు బాధ్యత వహిస్తారు. పార్లమెంట్ అయితే తప్పు అవుతుంది. ఎందుకంటే మంత్రిమండలి అనేది సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది కాబట్టి పార్లమెంట్ అంటే తప్పు అవుతుంది. ఓకే. ఎందుకంటే ఆ లోక్సభలో మంత్రిమండలి పడిపోయింది అనుకోండి, ప్రభుత్వమే రద్దు అవుతుంది కదా. అందువల్ల సమిష్టిగా లోక్సభకు మాత్రమే బాధ్యత వహిస్తుంది అన్నమాట. పార్లమెంట్ లేకపోవడం గల కారణం ఏంటంటే సమిష్టిగా దీంట్లోనే దీనికే ఇది ఉండడం వల్ల. ఎందుకంటే లోక్సభలో మంత్రిమండలి కానీ ఇదే అయింది అనుకోండి, ప్రభుత్వమే పడిపోద్ది. రాజ్యసభలో అలా కాదు కదా. రాజ్యసభ అనేది శాసనసభ కాబట్టి ఆ తేడా కొంచెం గమనించండి. ఇక్కడ 75 క్లాస్ 3, ఇక్కడ 75 క్లాస్ 2. ఓకే. అంతే. అందుకే ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభలో ద్రవ్య బిల్లును ఆమోదించిన తర్వాత రాజ్యసభ గరిష్టంగా ఎన్ని రోజుల్లోపు బిల్లును లోక్సభకు తిరిగి పంపవచ్చు? ఆన్సర్ 14. ఆన్సర్ 14 అండి. ఓకే. ఇప్పుడు ద్రవ్య బిల్లు గురించి కొంచెం మాట్లాడుకుందాం చూడండి. ద్రవ్య బిల్లు గురించి చెప్పే ఆర్టికల్ 109 అండి. ఇది ద్రవ్య బిల్లు యొక్క నిర్వచనం అన్నమాట. అంటే ద్రవ్య బిల్లు అంటే ఏంటి? మనీకి సంబంధించిన బిల్లు అని ద్రవ్య బిల్లు. ద్రవ్య బిల్లు అంటే డబ్బుతో ఏ ఏ అంశాలు రిలేటెడ్ అయి ఉంటాయి, ఆ ఏ ఏ బిల్లుని ద్రవ్య బిల్లు అంటారు. ఆ ద్రవ్య బిల్లు గురించి నిర్వచనం అన్నమాట. ఏ బిల్లుని ద్రవ్య బిల్లు అంటామో అది చెప్పేది. ఆర్టికల్ 110 ఆ ద్రవ్య బిల్లు యొక్క ప్రాసెస్ గురించి చెప్తుంది అనమాట. ద్రవ్య బిల్లును మొదట లోక్సభలో ప్రవేశపెట్టాలి అంటే ఎన్ని రోజుల్లోపు ఆ, రాజ్యసభ ఆమోదించి తిరిగి పంపించాలి. దీన్ని అంటే ఆర్టికల్ 112 క్లాస్ 3 ప్రకారం స్పీకర్ డిసైడ్ చేస్తారనమాట. ఇది ద్రవ్య బిల్లా కాదా అని స్పీకర్ డిసైడ్ చేస్తారు. లోక్సభ స్పీకర్ డిసైడ్ చేశాడు అనుకోండి, ఒకసారి ఇది ద్రవ్య బిల్ అని ఒకసారి డిసైడ్ చేశాడు అనుకోండి, దీన్ని ఏ కోర్టులో కూడా ప్రశ్నించడానికి వీల్లేదనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి లోక్సభ స్పీకర్ ఆ ఒక బిల్లుని ఇది ద్రవ్య బిల్లు అని ధృవీకరిస్తే అది ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించడానికి వీలు లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే 14 రోజుల్లోపు తిరిగి పంపించాలంట, లోక్సభకి తిరిగి పంపించాలి. అయితే రాజ్యసభకు దీన్ని తిరస్కరించే అధికారం కానీ సవరణలు చేసే అధికారం కానీ లేదనమాట. తిరస్కరించే అధికారం లేదు, సవరణలు చేసే అధికారం లేదు. అయితే ఆమోదించాలి. అయితే ఆమోదించాలి. లేకపోతే దీంట్లో ఏమైనా ఉంటే లోక్సభకి తెలియజెప్పాలన్నమాట. అంటే ఇందులో ఈ పాయింట్ ఎలా ఉంది, దీన్ని కొంచెం మార్చండి అని చెప్పాలి. అంతేగాని తనే డైరెక్ట్గా సవరణ చేయడానికి వీల్లేదు. సవరణ చేయమని లోక్సభకు చెప్పొచ్చు, కానీ తను సవరణ చేయడానికి వీల్లేదు అనమాట. అలా చెప్పాలి. ఇలా చెప్పిన ఇవి కూడా లోక్సభ ఖచ్చితంగా ఆమోదించాలని ఏమీ లేదండి. లోక్సభ తనకి ఇష్టమైతే అంగీకరిస్తుంది, లేకపోతే లేదు. అంటే లోక్సభ యొక్క అంటే ద్రవ్య బిల్లు యొక్క మొత్తం అధికారం లోక్సభలోనే ఉంటుందని దీని అర్థం అనమాట. రాజ్యసభకు జస్ట్ 14 రోజులు మాత్రమే టైం ఉంటుంది దీని మీద ఏదో ఒక చెప్పే అంశం. అంతేగాని దీన్ని తిరస్కరించే అధికారం కానీ సవరణ చేసే అధికారం కానీ లేదనమాట. రెండోసారి కూడా రాజ్యసభకి ఈ బిల్లు వెళ్ళదనమాట. ఒకసారి ఆమోదించలేదు అనుకోండి, దాన్ని మరి ఇంకా రాజ్యసభను పట్టించుకోకుండా డైరెక్ట్గా ఆమోదిస్తారనమాట. కాబట్టి ద్రవ్య బిల్లు విషయంలో మొత్తం అధికారం అనేది లోక్సభకు ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వ ఖాతాలను 3 భాగాలుగా ఉంచుతారు. క్రింది వాటిలో మూడిట్లో ఏది కాదు? భారత ప్రభుత్వ ఖాతా అనగానే 3 భాగాలండి. ఒకటి సంఘటిత సంఘటిత నిధి, ఓకే. సంఘటిత నిధి సంఘటిత నిధి ఆర్టికల్ 266. కేంద్ర సంఘటిత నిధి గురించి చెప్పే ఆర్టికల్స్ 266 అనమాట. ఆర్టికల్ 267 అగంతక నిధి. ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 2 పబ్లిక్ అకౌంట్. ఈ 3 అనమాట. ఆర్టికల్ 266 కేంద్ర సంఘటిత నిధి. ఆర్టికల్ 267 అగంతక నిధి. ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 2 పబ్లిక్ అకౌంట్ అనమాట.
భారత ప్రభుత్వ ఖాతాలు ఎప్పుడైనా ఈ 3 అకౌంట్లో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకే. కేంద్ర సంఘటిత నిధి కదా, ఇది కేంద్ర ఆధీనంలో ఉంటుంది అనమాట. అంటే కేంద్ర పార్లమెంట్ ఆమోదిస్తే గానీ దాన్ని డబ్బులు తీసుకోవడానికి వీలవదు. ఆర్టికల్ 267 అగంతక నిధి అనమాట. అంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే నిధి. కేంద్రంలో అయితే రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది, మన రాష్ట్రంలో అయితే గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 2 అంటే పబ్లిక్ అకౌంట్ అనమాట. ఇది అనమాట. అంటే లేనిదేంటి, కోఆపరేటివ్ ఫండ్ లేదు, ఇది లేదు. ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి ఎన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ను యూనియన్ యొక్క అనుబంధ భాషగా అంగీకరించారు? 15 ఇయర్స్ అండి. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 అనమాట. ఓకే. అయితే అప్పుడు ఏ భాష ఉండాలో మనకు ఇది ఉండేది కాదనమాట. అందులో మనిషి భాష చెప్పడం వల్ల బ్రిటిష్ వారు మనకి వదిలేసిన భాష ఇంగ్లీష్ కాబట్టి దాంట్లోనే ఉంటే బెటర్ అనేసి అప్పుడు 1950లో ఒక చట్టం చేసి 1965 వరకు ఇంగ్లీష్ భాషనే అధికార భాషగా, యూనియన్ యొక్క అనుబంధ భాషగా ఉండాలనేసి అప్పుడు చేర్చారనమాట. 15 ఇయర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభలో కింది సభకు ఎప్పుడు నాయకుడు కాని రాజకీయ నాయకుడు ఎవరు? అంటే జనరల్గా లోక్సభలో సభ్యత్వం గల వ్యక్తినే ప్రధానమంత్రిగా చేయడం మనకు తెలుసు, అంతే కదా. అయితే లోక్సభలో సభ్యత్వం లేకపోయినా సరే ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరని అడుగుతాను అనమాట డైరెక్ట్గా. ఓకే, ఎవరంటే మన్మోహన్ సింగ్ అనమాట. ఆప్షన్ సి. ఓకే. ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా లోక్సభలో సభ్యత్వం ఉండాలి అంటే రైట్ స్టేట్మెంట్ అవుద్దండి? కాదండి. ఏ సభలో సభ్యత్వం ఉన్నా సరే ప్రధానమంత్రి కావచ్చు. కేవలం లోక్సభలోని సభ్యత్వం ఉంటేనే ప్రధానమంత్రి అవుతారు, రాజ్యసభలో ఉంటే కారు అన్నది మాత్రం తప్పండి. లోక్సభలో ఉన్న అవుతారు, రాజ్యసభలో ఉన్న అవుతారు. అసలు సభలో సభ్యత్వం లేకపోయినా సరే ప్రధానమంత్రి అవ్వచ్చండి. కాకపోతే అయిన తర్వాత 6 నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి. అంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ ప్రధానమంత్రి అవ్వచ్చు అంటే మనం నవ్వుకుంటాం అలగలగ అవుతారు అనేసి, కానీ అవ్వచ్చండి. కాకపోతే మనకు ఒక 6 నెలల టైంలోనే ఏదో ఒక సభలో సభ్యత్వం తెచ్చుకోవాలన్నమాట, అంతే అండి. ఓకేనా. అయితే మన్మోహన్ సింగ్ అనేవాడు మాత్రం లోక్సభలో సభ్యత్వం లేకుండా రాజ్యసభలో సభ్యత్వం ఉందన్నమాట. అలాగా ఇంతవరకు రాజ్యసభలో సభ్యత్వం కలిగి ప్రధానమంత్రి అయిన వ్యక్తులు నలుగురండి. ఇందిరాగాంధీ, దేవగౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ అండి. వీళ్ళు నలుగురండి. ఇందిరాగాంధీ, దేవగౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ అండి. వీళ్ళ నలుగురు లోక్సభలో సభ్యత్వం లేకుండా రాజ్యసభలో సభ్యత్వం కలిగి ప్రధానమంత్రి అయిన వ్యక్తులు అనమాట. క్వశ్చన్ ఏమి అడిగాడు? లోక్సభలో ఎప్పుడు నాయకుడు కాలేదు అంటే నాయకుడు కానిది ఎవరు? మన్మోహన్ సింగ్ అనమాట. ఆప్షన్లో మన్మోహన్ సింగ్ గురించి ఇచ్చారు. లేకపోయినా సరే ప్రధానమంత్రి అయిన వ్యక్తుల్లో ఈయన ఒకరు అనమాట. మిగతా ఈ 4 ఆప్షన్లు అనమాట. ఇందిరాగాంధీ, దేవగౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్. లోక్సభలో సభ్యత్వం లేకుండా రాజ్యసభలో సభ్యత్వం కలిగి ప్రధానమంత్రి అయిన వ్యక్తులు వీళ్ళనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రణాళిక సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 1950. అయితే భారత ప్రణాళిక సంఘాన్ని మొదటగా సూచించిన వ్యక్తి ఎవరంటే 1938 సుభాష్ చంద్రబోస్. ఓకేనా. 1938లో సుభాష్ చంద్రబోస్ సూచించారు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1950లో ఏర్పాటు చేశారు. ప్రణాళిక సంఘం ఇంతవరకు ఎన్ని పంచవార్షిక ప్రణాళిక అమలు చేసిందంటే 12. చివరిది 2012 నుంచి 2017 అని అనుకున్నారు, కానీ మధ్యలోనే 2015 జనవరి 1న నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ అంటే అబ్రివేషన్ ఇదనమాట. ప్రజెంట్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ. దీని గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్.
హౌ మెనీ డేస్ కెన్ ద రాజ్యసభ డిలే ద ఫైనాన్స్ బిల్ పాస్డ్ బై ద లోక్సభ? దీని గురించి కూడా మనం చెప్పాం ఆల్రెడీ. 14 డేస్ అండి, 14 రోజులు. ద్రవ్య బిల్లు యొక్క ద్రవ్య బిల్లు యొక్క నిర్వచనం గురించి చెప్పే ఆర్టికల్ 109. ద్రవ్య బిల్లు యొక్క ప్రాసెస్ గురించి చెప్పే ఆర్టికల్ 1110. ద్రవ్య బిల్లు ద్రవ్య బిల్లు ఎప్పుడైనా సరే మొదటగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలు లేదు. ఓకే. ఏదైనా ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదని డిసైడ్ చేసేది లోక్సభ స్పీకర్. ఒకసారి లోక్సభ స్పీకర్ డిసైడ్ చేస్తే అది ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించకూడదు. ఇదంతా డిస్కస్ చేసాం. నెక్స్ట్. ఓకే. రాజ్యసభలో అవసరమైన క్వారం ఎంత? ఓకే. రాజ్యసభలో అవసరమైన క్వారం ఎంత అంటే 25. ఓకే. క్వారం గురించి చెప్పే ఆర్టికల్ ఎంత అంటే 100 అండి. ఆర్టికల్ 100 క్వారం గురించి చెప్పేది అనమాట. సబ్ క్లాస్ కూడా కావాలంటే 100 సబ్ క్లాస్ 4 అండి. క్వారం గురించి చెప్పే ఆర్టికల్. రాజ్యసభలో అయితే ఏ సభలోనైనా 1/10 అండి క్వారం, మినిమం క్వారం. అవసరమైన క్వారం ఎంత అంటే 1/10 అండి. 25 ఎందుకు పెట్టారంటే రాజ్యసభ యొక్క గరిష్ట సభ్యుల ఇదంతా 250 కదా, దీంట్లో 1/10 అంటే 25. అలా కాకుండా లోక్సభ అంటే 550 కదా, 1/10 అంటే 55. ఇది లోక్సభ, ఇది రాజ్యసభ అనమాట. 25 అనేది రాజ్యసభ, లోక్సభ అంటే 55 అంటే 1/10 గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మంత్రిమండలి సమిష్టిగా దేనికి బాధ్యత వహిస్తుంది? ఆల్రెడీ డిస్కస్ చేసాం. లోక్సభ ఆర్టికల్ కూడా డిస్కస్ చేసాం. 75 సబ్ క్లాస్ 3, 75 సబ్ క్లాస్ 3 అనమాట. ఓకే. మంత్రిమండలి సమిష్టిగా దేనికి బాధ్యత వహిస్తుందంటే లోక్సభ. ఎందుకు పార్లమెంట్కి బాధ్యత వహించదు, ఎందుకు రాజ్యసభకు బాధ్యత వహించదు అంటే మంత్రిమండలి అనేది ఒకసారి లోక్సభలో పడిపోతే ప్రభుత్వం పడిపోద్ది కాబట్టి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. రాజ్యసభ అనేది శాసనసభ, అది రద్దు కావడానికి వీల్లేదు కాబట్టి లోక్సభకు బాధ్యత వహిస్తుంది. సరేనా? అయితే సెంట్రల్ అదే మన స్టేట్లో అయితే చెప్పే ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 2 అండి. ఇది ఒక్క తేడా కొంచెం గమనించండి. ఇక్కడైతే 3, ఇక్కడైతే 2. అలా కాకుండా 75 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది? మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారని చెప్పేది 75 సబ్ క్లాస్ 2. ఇక్కడ ది సేమ్ కంటెంట్ 164 క్లాస్ 1లో చెప్తుంది అనమాట. ఇక్కడ ఉన్న కంటెంట్ ఇక్కడ క్లాస్ 1లో ఉంటుంది, ఇక్కడ 3లో ఉన్న కంటెంట్ ఇక్కడ 2లో ఉంటుంది. అది తేడా కొంచెం గమనించండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985. 1985 అనమాట. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని 10వ షెడ్యూల్లో చేర్చారు. ఓకే. 52వ రాజ్యాంగ సవరణ 1985 10వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది అనమాట. రాజ్యాంగం అమల్లో వచ్చినప్పుడు ఉన్న షెడ్యూల్ సంఖ్య అంటే 8. 9th షెడ్యూల్ని 1వ రాజ్యాంగ సవరణ, 10వ షెడ్యూల్ని 52వ రాజ్యాంగ సవరణ, 11వ షెడ్యూల్ని 73వ రాజ్యాంగ సవరణ, 12వ షెడ్యూల్ని 74వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ముందు వీడియోలో మన భాగాలు ఎప్పుడు ఏ భాగం చేర్చారో, ఏ భాగాన్ని తొలగించారో దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు షెడ్యూల్ గురించి మాట్లాడాం. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో 10వ షెడ్యూల్ చేర్చడం జరిగిందనమాట. దీన్ని ఎప్పుడు సవరించారంటే 91వ రాజ్యాంగ సవరణ 2003లో సవరించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 75 క్లాస్ 1A గురించి ఆల్రెడీ మాట్లాడాం. 75 క్లాస్ 1B చేర్చారు. 75 క్లాస్ 1B ఏం చెప్తుందని మాట్లాడాం? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట ప్రకారం ఎవరిపై ఆయన అనర్హత వేటు వేస్తే వారికి మంత్రులు పదవులు కేటాయించకూడదని చెప్పే ఆర్టికల్ 75 క్లాస్ 1B అనమాట. అదే స్టేట్లో అయితే 164 క్లాస్ 1B అనమాట. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు కొంచెం 4-5 సార్లు ఇంపార్టెంట్ పాయింట్లన్నీ చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాండి. కాబట్టి మీరు దాన్ని బాగా యూజ్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇది ఎంతో బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా మాకు ప్రోత్సహించినట్టు ఉంటుంది అనమాట. మీ నుండి మేము ఆశించట్లేదండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే ఒక 10 మందికి చేరితే వాళ్ళకు కూడా యూజ్ అయ్యి వాళ్ళ సక్సెస్లో కూడా మీరు కూడా భాగమైనట్టు ఉంటుంది కదండి. అందుకే దయచేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సార్.